తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం. ధనుర్మాసం శుభాకాంక్షలు. ధన్యవాదం. మీకు ధనుర్మాస శుభాకాంక్షలు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసం అంటే చాలా మందికి ఇష్టం అండి. ముఖ్యంగా మా మహిళలకి చక్కగా ముగ్గులు వేస్తాం. ఆ ప్రత్యేకమైన ముగ్గులు ఉంటాయి, ధనుర్మాసపు ముగ్గులు అని చెప్పి. అలాగే అమ్మవారిని కొలుచుకుంటాం. పాశురాలు ఇక్కడ వస్తుంది అంటే తమిళంలో ఉంటుంది కదా, చదవగలమా అని అనుకునే వాళ్ళకి తెలుగులో మీరు చెప్తానని చెప్పారు కాబట్టి ఇవాళ కార్యక్రమంలో మొదటి పాశురం అలాగే వాటి వివరణ, ఎందుకు మేము ఆ పాశురం చదవాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, అసలు అమ్మవారు మొదటి పాశురంలో ఏం చెబుతున్నారు అనేది వివరించండి. చెప్దామండి. ధనుర్మాసం మొదటి రోజు అంటేనే మొదటి పాశురం రోజు అని. పాశురం కాదండి, పాశురం. ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, పాశురం. ఈ మొదటి పాశురంలో ఆండాళ్ నారాయణుడు అనుగ్రహిస్తాడు, నోము నోచుకుందాం, స్నానానికి వెళ్దాం రండి అంటూ తోటి గోపికల్ని పిలుస్తోంది. ఇక్కడి నుంచి మనకి తిరుపావై మొదలు ఇది అర్థమవుతుంది. అంటే నోము నోచుకుందాం రండి అని ఆమె చెలికత్తల్ని పిలుస్తోంది. ఎలా పిలుస్తోంది? నేను తమిళ్, ఇక్కడ 8 పాదాలే ఉంటుందండి ఈ తమిళ్ ఒక్కొక్క పాశురమును. దీనికైతే తమిళ్లో ఛందస్సు ఉంది, అది అవసరం లేదు ఇక్కడ మనకి. మార్గழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கன்னி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே పరై తరువాన్ వారోర్ పుగళ్ పడిందేలోర్ ఎంపావాయ్. ఇది తమిళ్. ఈ తెలుగు అనువాదం మీరు చదివితే బాగుంటుంది, చదవండి. ఖచ్చితంగా మీరు కూడా చదవమని చెప్పారు. ఈ రకంగానైనా అమ్మవారిని ఆరాధించిన భాగ్యం నాకు దక్కుతుందండి. అదే ఒక సందేహం, ఖచ్చితంగా మేము తమిళంలో ముందు చదివి ఆ తర్వాత తెలుగు చదవాలంటే? అంతే కదా, ఆ తమిళ ఆ భాష మహత్యం మనకి రావాలి కదా. అది అదే వచ్చినా రాకపోయినా మనం అలవాటు చేసుకోవటం మేలు, నెమ్మదిగా అయినా మేలు. అది ఎక్కువసేపు కూడా ఏమి పట్టడం లేదు, మహా అయితే 5-10 నిమిషాలు. కొంత శ్రద్ధ. అదే అమ్మవారు చెప్పబోతుంది, రండి అన్నప్పుడు మనం కూడా వెళ్దాం రండి. ఇప్పటి వరకు గురుగారు తమిళంలో చెప్పారండి, ఎలా ఉచ్చరించాలి, ఆ పదాలు ఎక్కడెక్కడ విడదీయాలనేది వారు చెప్పడం మీరు విన్నారు కదా. ఇప్పుడు తెలుగులో నేను ఒకసారి చదువుతాను, విన్నా. మార్గశిర మాసం జాబిల్లి నిండుగా నెలకొన్న శుభదినం. స్నానం చెయ్యాలనుకున్న వాళ్లలారా రండి, నగలు పెట్టుకున్న వాళ్లలారా, అందమైన గోకులంలోని సౌభాగ్యవతులైన కన్యల్లారా, పదునైన శూలంతో ఉగ్రుడైన నందగోపుడి తనయుడు, సుందర నయనాల యశోదకు సింహకిశోరుడు, నల్లని తనువు ఎర్రని కళ్లతో సూర్యచంద్రుల వంటి మోమువాడు నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు. భూజనులందరూ మెచ్చుకునేట్టుగా నోము నోచుకుందాం, ఓలాల నా చెలి. దీని అర్థం ఇది మీరు చదివింది. ఇక్కడ ఓలాల నా చెలి అనేది అది వాళ్ళ పల్లెటూరు వాతావరణం. అది అక్కడ ఓలాల అని వాళ్ళు అనుకుంటారు. ఏలోర్ ఎంపావాయ్ అని తమిళ్లో ఉంది. ఏలోర్ ఎంపావాయ్, ఎంపావాయ్ అంటే నా చెలి అని. ఈ ఎంపావాయ్ అనే మాట మనకు కూడా తెలుసు. ఇక్కడ మనం తప్పుగా ఎంబావాయ్ ఎంబావాయ్ అంటున్నాము. ఎంపావాయ్ అంటే నా చెలి, అంటే నా సఖి అన్నట్టుగా. ఇప్పుడు పూర్తిగా వీటి అర్థం చెప్పండి. అసలు ఏంటి, ఎందుకు అమ్మవారు ఇలా చెప్పారు, ఇది మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి? అంటే ఇది మొదటి అంటే పిలుస్తుంది ఆవిడ, అంటే కలిసి వెళ్దాం, స్నానాలకు వెళ్దాం రండి అని. ఆ క్రమంలో మార్గഴി తింగళ్ అంటుంది. మార్గഴి అంటే మార్గశిరం, తింగళ్ అంటే మాసం, మార్గశిర మాసం. మది నిరైంద నన్నాళాల్ అంటే నిండుగా జాబిల్లు ఉన్న శుభదినం కాబట్టి రండి అంటోంది అనమాట ఆవిడ. ఇక్కడ ఈ పాసురంలో ముఖ్యంగా నగలు పెట్టుకున్న వాళ్ళలారా రండి అంటారు. ఇది ఏమిటి, అది నిద్రపోతున్న వాళ్ళు నగలు పెట్టుకుంటారా? ఆవిడ నిద్ర లేపుతోంది, నిద్రపోతున్న వాళ్ళు నగలు పెట్టుకోరు కదా. అంటే ఇక్కడ ఆవిడ ప్రతీకగా చెప్తోంది, నగలు పెట్టుకోవడం అంటే భక్తి భావాలు అనమాట. అందరికీ భక్తి ఉంది అక్కడ. ఆ నగలు నిద్రపోతున్నప్పుడు ఏ అమ్మాయి నగలు పెట్టుకోరు, మరి నగలు పెట్టుకున్న వాళ్ళలారా రండి అంటోంది. అంటే భక్తి భావాలు ఉన్న వాళ్ళలారా, అంటే భక్తి భావం ఉంటేనే మనం నోముకు వెళ్తాము, అట్లా భక్తి భావాలు ఉన్న వాళ్ళలారా రండి వెళ్దాము అంటుంది అనమాట. ఇది ఒక ప్రతీక. అది నగలు అంటే ప్రతీక. అక్కడ నోము నేర్చుకునే కన్యలు నోములో భాగంగా తప్పెటను వాయించేవాళ్ళట ఆ రోజుల్లో. తప్పటంటే ఇట్లాగా ఆవిడ పరై అంటోంది. ఆవిడ
నారాయణనే నమక్కే పరై తరువాన్ అంటోంది. అంటే దేవుడే మనకి పరై ఇస్తాడు. ఇక్కడ పరై అనేది దేనికి ప్రతీక అంటే అనుగ్రహానికి ప్రతీక. అంటే మనం వెళ్ళి దేవుణ్ణి శరణు పొందితే అనుగ్రహిస్తాడు. అంటే మన నోము కూడా దేవుడే చేయిస్తాడు మన చేత, మనం వెళ్దాం రండి అని పిలుస్తోంది. అది ఈ పాసురానికి భావం. అందరూ సిద్ధపడి రండి స్వామిని కొలుచుకుందామని పిలుస్తున్నారు. అంటే భక్తి భావాలు అన్నప్పుడు మనకు భక్తి భావాలు ఉండాలి. అది మనకి ఈ రోజుల్లో వాళ్ళకి మనకి అది అమ్మవారు ఇస్తున్న సందేశం కానీ సూచన కానీ. ఇక్కడ నారాయణనే పరై తరువా అని అంటోంది. దేవుడే అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే అందుకనే మనం వెళ్తున్నాం, అనుగ్రహిస్తాడు, దాన్ని నమ్మండి మీరు. అంటే మనం వెళితే మనకి అది వస్తుంది అని చెప్పడం అనమాట. అంటే మన ఇంగ్లీష్ లో చెప్పుకుంటే గో గెట్టింగ్ అనమాట. అంటే వెళ్తే అది వస్తుంది, మనం వెళ్దాం రండి అంటోంది. అంటే మనం కదలాలి, ఒక పని ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం కదలాలి. అదే లెమ్మంటోంది అనమాట, నిద్ర లెమ్మంటోంది. ఈ విధంగా అది మనకి చెప్తోంది అనమాట. చాలా సులువుగా 5-10 చాలా నిమిషాల్లో సులువు చదివేసుకోవచ్చు. తమిళం 2 నిమిషాలు, పోనీ తమిళం కాకపోయినా ఇవాళ మనం ఇస్తున్న తెలుగునైనా వాళ్ళు సరిగ్గా చదువుకుంటే హాయిగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అంటున్నారు, అవి కూడా ఉంటాయి ఇందులో. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకు తప్పులు చేయకూడదో ఉంటాయి, అసలు తప్పులు ఎందుకు ఉండకూడదో చెప్తోంది ఆవిడ. 1 కాదు 2 కాదు. మన ఇది ఈనాటి మన జీవన ప్రమాణాలకు కూడా పొసిగే అద్భుతమైన రచన తిరుప్పావై. ధన్యవాదాలు. గోదామ్మవారి పాదాలకు ప్రమాణం. నమస్కారం.